పెట్టించడం, జైల్లో పెట్టడం, ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాపు నాయకులైన రాంబాబన్న మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు, ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం. నిన్న ఇక్కడ మైలవరంలో మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం. పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం, అవి మంటలు రేగటం. ఒకవేళ నిజంగా అది దార్బంధరాలు తగిలి ఇబ్బంది అయ్యింది, ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారు, అక్కలు. వేరే పార్టీకి సంబంధించి అయితే మాత్రం దౌర్జన్యాలు చేసినా, ఇళ్ల మీద ధ్వంసాలు చేసినా, ఇళ్ల మీద పగలగొట్టినా ఇబ్బందిలే. ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు, ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు. పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా, బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు కాపులు కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాటకు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ఎట్టంటే మాట్లాడతాడు. ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాట ఎత్తే పరిస్థితి లేదు. ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే, మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ, నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారం ఉంది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, మంచి చేయను సరే, అది ఎట్టా చేసే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సరే ఇంక మేము ఏమైనా చేస్తాం, మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా, ఇంక 3 సంవత్సరాలు ఉంది, అధికారం ఉంది, రైట్. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి. మీరు ఎంత బంతిని గోడకేసి కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతూ ఉంది, ఆయన కొడుకు ఇంక చెప్పనే అక్కర్లే. ఏమన్నా మాట ఎత్తితే పోలీసులను అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. మరి మళ్ళీ చెప్తా ఉన్నాం,